ప్రసాదం పోర్టులో లడ్డూ క్వాలిటీ వెయిట్ ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంద్రకీలాద్రిపై లడ్డూ క్వాలిటీ బాగుందని అన్నారు. లడ్డూ క్వాలిటీ విషయంలో వెనకాడేదే లేదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ చేస్తూ శాంపిల్స్ ల్యాబ్కు పంపుతామని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై విజయాన్ని వాడుతున్నారని, జీడిపప్పు కిస్మిస్ నాసిరకం వస్తే తిరిగి వెనక్కి పంపుతామని అన్నారు. మళ్లీ రిపీట్ అయితే చర్యలు తీసుకుంటామంటున్న కలెక్టర్ సృజనతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదం భక్తులు చాలా ఇష్టంగా కూడా తీసుకెళ్తున్నారు. లడ్డూ ప్రసాదం పోర్ట్ ను కలెక్టర్ సృజన కూడా పరిశీలించారు. ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, నాసరిక పద్ధతులు కూడా ఉన్నాయని లడ్డూ వ్యవహారంలో ఎలాంటి పద్ధతులు మీరు ఆల్రెడీ పరిశీలించారు, ఏమేమి గుర్తించారు, ఏంటి? ఫస్ట్ థింగ్ ఎస్ఓపి ప్రకారము వచ్చిన పదార్థాలన్నీ ఏవైతే ముడి పదార్థాలు ఉంటాయో అవన్నీ నాణ్యంగా ఉన్నాయా లేదా అనే ఫస్ట్ లెవెల్ చెక్ జరుగుతున్నదా, లేదా దానికి సర్టిఫికేషన్ జరిగిందా, వండేటప్పుడు తీసుకోవాల్సిన హైజీన్ జాగ్రత్తలు అవి తీసుకుంటున్నారా, వండిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ సర్టిఫికేషన్ తీసుకుంటున్నారా లేదా, లాంటివన్నీ కూడా ప్రతి లెవెల్లో ఏవైతే ఎస్ఓపీస్ ఉంటాయో అవి ఖచ్చితంగా పాటిస్తున్నారా, దానికి తగ్గ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చూడటం జరుగుతుందండి. దాంతోపాటు ఎంత కెపాసిటీతో చేస్తున్నారు, భక్తులకి సరిపడినంత చేస్తున్నారా లేదా అనేవి కూడా మనం చెక్ చేసుకుంటున్నాము. సో ఎక్కడా కూడా నాణ్యతలో రాజీ పడాల్సిన అవసరం లేకుండా ఎవరైనా మనం చెప్తున్నా కానీ పదే పదే వస్తుంటే మాత్రము వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగానే ఈ పర్యవేక్షణ జరుగుతుందండి. మేడం, అదేవిధంగా జీడిపప్పు కిస్మిస్ అనేవి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీల నేపథ్యంలో మళ్ళీ వెనక్కి పంపించారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అవి మీ దృష్టికి వచ్చాయా? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దట్ ఈస్ అవర్ ఎస్ఓపి అండి. నాణ్యత నింద చెప్పినట్టు నాణ్యత లేకపోతే ఖచ్చితంగా మొహమాటం లేకుండా వెనక్కి పంపిస్తాం. అదేవిధంగా కాంట్రాక్టర్స్ కానీ పదే పదే అలాంటి చర్యలకే చేపడితే మాత్రం వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడానికి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎటువంటి మొహమాటం లేకుండా తీసుకుంటామండి. ఇప్పటి వరకు ఎన్ని లడ్డూలు భక్తులు తీసుకువెళ్లారు, ఏమన్నా ఉందా? మనకి రోజుకి 2 lakh లడ్డూస్ చేసే కెపాసిటీ ఉంది. మనకి లడ్డూలు తయారీలో కానీ అందుబాటులో ఉండే విషయంలో కానీ ఎటువంటి కొరత లేదండి. ఇప్పటి వరకు అయితే సుమారుగా 88,000 అలా భక్తులు వస్తున్నారు. వాళ్ళకి సరిపడినట్టు లడ్డూలు ఉన్నాయి. మూలా నక్షత్రానికి కూడా ఎక్కువ వస్తారు కాబట్టి ఆ రోజు నాటికి కూడా కెపాసిటీ పెంచుకుంటూ 2.5 lakh వరకు కూడా చేసినా ఇబ్బంది లేకుండా జరిగేటట్టే మనం అందుబాటులో ఉంచుతున్నామండి. మేడం, మీరు క్వాంటిటీ చెక్ చేశారు, ఎంత ఉంది? మీరు అనుకున్న దానికి ఉందా లేదంటే తగ్గిందా, ఏంటి? వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? అప్ టు 82 నుంచి 84-85 గ్రామ్స్ ఉండాలి. 90 గ్రామ్స్ ఉంటే కొంచెం తగ్గించమని అలాంటివి చెప్పాం. సో బేసికలీ వాళ్ళు ఆ ట్రేలో వాళ్ళు పట్టాల్సిన కెపాసిటీకే చేస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి. బట్ ఆ ప్రోటోకాల్ని పాటించాలని చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఎస్ఓపి పద్ధతి ప్రకారమే లడ్డూ తయారీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడమని కూడా చెప్తున్నారు. జీడిపప్పు కిస్మిస్ ఏదైతే వెనక్కి పంపించారో ఎస్ఓపి ప్రకారం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి ఎలాంటి ఇబ్బందులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన భక్తులందరికీ కూడా నాణ్యమైన లడ్డూ ప్రసాదమే ఇప్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి, ఎవరైనా కనుక నాణ్యతలో లోపం ఉంటే కనుక ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కలెక్టర్ సృజన అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.